సీఎం చంద్రబాబు చొరవతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ ప్రతినిధులు ముందుకొచ్చారని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు జరిగాయన్నారు. ఇక జగన్ హయాం అరాచకాలతో పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. విశాఖ సిఐఐ సదస్సు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండవ రోజు కొనసాగుతా ఉంది. ఏదైతే ఈ సమ్మిట్లో చాలా వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూస్ చేసుకుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి నారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూస్ చేసుకుంది, చాలా వరకు సక్సెస్ఫుల్గా ఈ సమ్మిట్ జరిగిందని అనుకోవాలా? ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి? సిఐఎస్ఎస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా యాక్చువల్గా ఇట్స్ గోయింగ్ ఆన్ అండి. ఇవాళ సెకండ్ డే. నిన్నటికే 10 లక్షల కోట్ల పైగా యాక్చువల్గా అగ్రిమెంట్లు అయినాయి. దాదాపు 10 లక్షల కోట్లు గ్రౌండ్ అయితే దాదాపు 10 లక్షల పైగా ఉద్యోగాలు వస్తాయి. ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు రాబోయే 5 సంవత్సరాల్లో కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి ఆయన కాగానే ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి. ఇండస్ట్రీస్ డెవలప్ అయితే నీ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, ఇలాంటి భవిష్యత్తు ఉందని ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం, అనేక దేశ విదేశాలు తిరిగి అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ అందరిని ఇన్వైట్ చేయటం, వాళ్ళకి ఏం వసతులు కావాలి అంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళకి రోడ్డు, రైలు, వాటరు అండ్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్, ల్యాండ్ కావాలి. దానికి సంబంధించి వారే స్వయంగా వాళ్ళందరితో మాట్లాడి డిస్కస్ చేసి పాలసీలు తీసుకొచ్చారు, అనేక పాలసీలు తీసుకొచ్చారు. ఆ పాలసీలన్నీ చేయటం వల్ల ఈ సమిట్కి ముందే 10 లక్షల కోట్ల పైగా యాక్చువల్గా అగ్రిమెంట్లు అయినాయి. దాదాపు 10 లక్షల పైన ఉద్యోగాలు వస్తాయి వల్ల. అయితే దాని ఇన్స్పిరేషన్తోనే ఈ యొక్క సమిట్ పెట్టంగానే నిన్నటికే 10 లక్షల పైగా యాక్చువల్గా అగ్రిమెంట్లు అయినాయి. మా డిపార్ట్మెంట్కి సంబంధిస్తే నిన్నటికే 41 అగ్రిమెంట్లు అటు సిఆర్డీ కావచ్చు, స్వచ్ఛాంధ్ర కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవాళ కూడా మరొక 5 ఎంఓఏలు అయినాయి. ఈ విధంగా యాక్చువల్గా ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. సింగపూర్ ప్రభుత్వంతో మీరు జరిగిన చర్చలు చాలా వరకు సఫలమయ్యే. ఇప్పుడు ఈ సమ్మిట్లో చాలా వరకు కంపెనీస్ సింగపూర్ నుంచి అమరావతి నిర్మాణం కోసం ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. సార్, ఏ కంపెనీస్తో 2014-19లో యాక్చువల్గా సింగపూర్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్కి యాక్చువల్గా వాళ్ళ కంపెనీలకి మనకు ఒక అగ్రిమెంట్ అయింది. 42% మనం, 58% వాళ్ళు ఉండే విధంగా ఒక 1600 ఎకరాల్లో డెవలప్ చేసేటట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ డిఫరెంట్ కంపెనీస్ తీసుకొచ్చి చేసేటట్టుగా ఉద్యోగాలు కల్పించేటట్టుగా. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి వాళ్ళ మీద ఎంక్వైరీలు అన్నీ చేయటం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ సింగపూర్ పోయి అక్కడ పరిపాలకులతో యాక్చువల్గా కలవటం, వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళు ఫైనల్గా యాక్సెప్ట్ చేశారండి. వాళ్ళు వచ్చి నిన్న ఎంఓయూ చేసుకున్నారు. వాళ్ళ నాలెడ్జీని, వాళ్ళ టెక్నాలజీని మనకు ట్రాన్స్ఫర్ చేసే విధంగా నేను చేసుకోవడం జరిగింది. సార్, G20 సమ్మిట్ ఏదో వైసీపీ హయాంలో జరిగినటువంటి ఎంఓయూస్ని తిరిగి ఇప్పుడు చేసుకుంటున్నారు. వాటిని గ్రౌండ్ చేయలేదు కాబట్టి వాళ్ళందరితో మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేసుకొని ఏదో చేసినట్టు చూపిస్తున్నారు. ఇదంతా కూడా వేస్ట్ అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ అనేక మంది దేశ విదేశాలను తిరిగి మీకున్న ప్రాబ్లమ్స్ ఏంది, గత 5 సంవత్సరాలు మీరు పడిన ఇబ్బందులు ఏందన్నీ కనుక్కొని ఆ ఇబ్బందులన్నీ ఓవర్కమ్ కావడానికి చక్కటి పాలసీలు తెచ్చారు. పాలసీలు తీసుకొచ్చి ఆ పాలసీల ప్రకారం యాక్చువల్గా ముందుకు పోతున్నాం. ఆ పాలసీలు బాగా నచ్చి అందరూ వస్తున్నారు యాక్చువల్గా. ఎందుకంటే ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళు చూసేసి లా అండ్ ఆర్డర్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలా. గత 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ లేదు. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తామా, తీసుకుపోయి లోపలేస్తామని. అందుకనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత ల్యాండ్, వాటర్, రోడ్డు అన్నీ చేయటం వల్ల వస్తున్నారు. 100కి 100 రూపాయలు ఇవన్నీ కూడా ల్యాండ్ అవుతాయి. ఏదైతే ఎలక్షన్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిందో, ఎన్డీఏ కూటమి చెప్పిందో అలా 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే ఈ కూటమి ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఇన్ని రోజులు ఏవైతే ఈ సంవత్సరంన్నర కాలంలో చేయవలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండడం వల్ల చాలా వరకు కంపెనీస్, అలాగే వెనక్కి వెళ్ళిపోయినటువంటి కంపెనీస్ కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్కి రావడానికి మొగ్గు చూపుతున్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే కొన్ని కంపెనీస్ అయితే ఎప్పుడూ అవసరం లేదు అనుకుని గత 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి కంపెనీస్ అన్ని కూడా తిరిగి ఈ సమ్మిట్లో ఎంఓయూ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. అలాగే అమరావతి డెవలప్మెంట్ కోసం దాదాపు 40 లక్షలకు పైగా, వేల కోట్ల రూపాయలకి పైగా ఎంఓయూలు చేసుకున్నామని కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో కాంతి, సిఐఐ సమ్మిట్ నుంచి.